నా వయసు 76 సంవత్సరాలండి. నాకు ఓటు హక్కు వచ్చి 50 సంవత్సరాలు దాటి ఎన్నో ఎలక్షన్లు చూశాను నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు 1995లో రామారావుకి ఎన్నిపోటు పొడిచారు. ఆ ఎన్నిపోటు పొడిచిన తర్వాత 99లో నెగ్గనేమో అని అనుకుని ఏం చేశారంటే ప్రజల్ని ఒక మేనిఫెస్టోలోని పట్టణాల్లో నివసించే ప్రజలకు 15 లక్షల గ్యాస్ కనెక్షన్లు, పల్లెటూరులో నివసించే ప్రజలకి 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు, 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఫ్రీ అన్నారండి. అప్పట్లో గ్యాస్ కనెక్షన్లు దొరికే కాదు, బ్లాక్లో 7,000 8,000 ఉండేయండి. నమ్మేసి 99లో ఓటు వేస్తారు, నెగ్గించారు. 2004లోని మళ్ళీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవటం వల్ల 1000 కూడా ఇవ్వలేదండి. ప్రజలు ఏం చేశారంటే మళ్ళీ అతనికి వ్యతిరేకంగా ఓటేశారు. రాజశేఖర రెడ్డి 2004 2009లో ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2014 వచ్చేటప్పటికి మళ్ళీ మేనిఫెస్టో తయారు చేశారు. 2014 రైతు రుణాలు మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ రైతులు మహిళలు కూడా మోసపోయారు. 2014లో అయ్యాడు. కానీ డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు, రైతు రుణాలు మాఫీ చేయలేదు. మళ్ళీ 19లోని జగన్ గారికి నమ్మి జగన్ గారు ఓట్లేశారు. మళ్ళీ 2024 ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలని చెప్పి మళ్ళీ కొత్త ప్లాన్ వేశాడు. కొత్త ప్లాన్ చేసి జగన్ గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 అని 6 పథకాలని నేను మీకు అందిస్తున్నాను. అందులో అమ్మ తల్లికి వందనం అని చెప్పి బడికి మీరు ఒక పిల్లని పంపిన జగన్ 15,000 ఇచ్చాడు. మీరు ఎంతమంది పిల్లలను పంపితే అన్ని 15,000 వేస్తాన్నాడు. అలాగే 18 సంవత్సరాల వయసు నిండిన మహిళలకి నెలకు 1,500 జీతం ఇస్తా అన్నాడు. అక్కడ 2 అయినాయి. 3వ పాయింట్ ఏంటంటే నిరుద్యోగులకి 15 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగం రానోడికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. 4 రైతులకి 10,000 కాదు 20,000 రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఉచిత బస్సు ఫ్రీ అన్నాడు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు. ఈ నమ్మి మళ్ళీ ప్రజలు ఓట్లేశారు, మళ్ళీ మొండి చూపించారు. ఇది చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పురిదే కాదండి, మేనిఫెస్టో కూడా వెన్నుపోటు పొడిచాడు. కేంద్ర ప్రభుత్వానికి భారతీయ పౌరుడిగా చిన్న విన్నపం, పద్మవిభూషణ్ పద్మశ్రీ ఇలాంటి బిరుదులు ఇస్తున్నారు కేంద్రం. కానీ వెన్నుపోటు కూడా బిరుదు పెడితే ప్రపంచ లెవెల్లో చంద్రబాబు నాయుడికి పద్మవిభూషణ్ వెన్నుపోటుదారుడు అని చెప్పి బిరుదు ఇచ్చే అవకాశం ఉంది ఆయనకు ఒకరికి.